చాలా మంది హల్లేలూయా చెప్పండి అని అంటే ఎలాగంటారు. హల్లేలూయా చెప్పడం అంటే ఇలా ఎత్తాలన్నమాట. అంటే అర్థం ఏంటంటే దేవానికి సరెండర్ అయిపోతున్నాం, దేవుని స్తుతించడం. అంతేగాని ఇలాగెత్తడం కాదు. ఇలాగెత్తితే భుజాలు పట్టేస్తాయి మీకు తర్వాత. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏంటి చెప్తాడు తెలిసి మీకు, గోడ దగ్గర తీసుకెళ్ళి ఆ గోడ మీద చేతులు ఎత్తి ఇలాగా అని అంటాడు. అక్కడికి వెళ్ళక ముందే ఇక్కడ మనం చేసేస్తే బాగుంటుంది. కనుక చేతులు ఎత్తడం అంటే అది హల్లెలూయా అని అన్నప్పుడు ఆటోమేటిక్ గా మీకేమైపోవాలా, చేతులు కరెక్ట్గా లేచిపోవాలి. హార్ట్ అటాక్ రాదు అప్పుడు మీకు. చేతులు ఎత్తడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ ప్రెషర్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ అవుతుంది, కిందకి మీదకి పెరుగుతుంది. ఇంచుమించు ఒక ఆరాధనలో కనీసం ఒక డజన్ సార్లైనా
తీసుకుంటే అప్పుడు ఇద్దరు కలిసి కొంచెం కవర్లు పట్టుకొని, అది కూడా నాకు నచ్చడం లేదు. మధ్యలో వెళ్ళి రాయడం కన్నా ముందు కూర్చున్న తర్వాత ఎవరైనా పిలిస్తే రాస్తారు. అదేంటంటే ఏదో కలెక్షన్ బిజినెస్ లాగా కొన్ని అవి బాగుండదు. ఎవరైనా వస్తే రాస్తారు. అలా వెళ్తుంటే అది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే చర్చకు వచ్చిన వాళ్ళందరికీ ఏదో డొనేషన్ అడుగుతున్నట్టుగా అది ఉంటుంది. ఎవరైనా చదువు రానుల దగ్గరికి వెళ్తే ఓకే నాన్న చేస్తావా, ఓకే వెరీ గుడ్, కూర్చో. సర్వీస్ ఇదంతా కూడా దేవుని పనిలో భాగాలు, దేవుని పనిలో దేవుడిచ్చిన అవకాశాలు చేయడం. ఓకే, నాకు ఒక కవర్ ఎవరో ఇచ్చారు. ఈ రేకుల కొరకు 2000 రూపాయలు కొనక రేకు కొనడానికున్నా దేనికి ఇచ్చిందో తెలియదు కానీ 2000 రూపాయలు వచ్చింది. ద్రౌపది తను కూడా పేదరాలే కానీ మరి దేవునికి ఇవ్వాలనిపించిందో ఏంటో 2000 రూపాయలు ఇచ్చింది. దేవుడు తనని దీవించేలాక. నేను వచ్చే నెలకి నేను మొన్న ఇచ్చేప్పుడు వెళ్ళాను. వాళ్ళు హాట్ ప్యాకెట్స్ వరుసగా 22 ప్యాకెట్స్ పెట్టారు. అంటే ఏంటంటారు దాన్ని, ఏంటంటారు, హాట్ బాక్స్. అప్పుడు నేను ఆ సెక్రటరీ ఇక్కడికి నిలవండి అంటే చర్చిలో అనౌన్స్ చేసామండి, ఒక్కొక్కరు కొనిచ్చారు. ఎంత అవుతాయి అన్నాను. పెద్ద ఖరీదు కాదండి, 3500 రూపాయలు ఇంటి కొడుకు కొనిచ్చారు అన్నారు. అబ్బో ఇది బాగుంది, పెద్ద ఖరీదు కాదు కనుక మా చర్చిలో కూడా అనౌన్స్ చేస్తాను. అప్పుడు వేడి తినడానికి మన నెలగా ప్రతి నెల ఉంది కనుక ఈ రోజు అనౌన్స్ చేశాను. ఎప్పుడైనా మీకు ప్రేరేపించబడితే చనిపోయిన వాళ్ళు లేకపోతే బ్రతికున్న వాళ్ళు మీ ఇంట్లో బర్త్డేలు మ్యారేజ్ డేలు ఏమైనా వస్తే అది మెమొరీగా ఇస్తే బాగుంటుందేమో అని నా ఆశ. అంటే తిన్నప్పుడు అది కనబడుతుంది మీకు. వరుసగా ఉన్నాయి ఇవి అన్ని హాట్ బాక్సులు, వేడివేడిగా ఉన్నాయి. నాతో ఎవరెవరు వచ్చారు మొన్న, వేడివేడిగా ఉన్నాయి అన్ని హాట్ ప్యాక్ చేసి ఉన్నట్టుగా ఉన్నాయి. 25 కేజీలు కావాలి. 25 కేజీలు ఎంత పడతాయి, ఎక్కడ దొరికాయి అన్నాను. మీరు డబ్బులు రెడీ చేయండి నేను తెప్పిస్తాను అన్నాడు. స్టీల్ హాట్ ప్యాక్స్ తెప్పించాడు ఆయన. కనుక అది ప్రాజెక్ట్ పెట్టాను. మీరు ఎప్పుడైతే అప్పుడు అవకాశం ఉంటే మీ నాన్న మీ అమ్మ మీ కొడుకు లేకపోతే ఎవరో చనిపోతే వారి మెమరీస్కి ఇద్దామని అనుకున్నాను. నేను కూడా మా అమ్మ పేరున ఒకటి మా నాన్న పేరున ఒకటి ఇద్దామని అనుకున్నాను. నేను వాళ్ళ అమ్మ పేరున వాళ్ళ నాన్న పేరుని ఇచ్చాడు కనుక నేను కూడా ఒక 2 ప్రజెంట్ చేద్దాం అని అనుకున్నాను. నేను అది సంఘానికి వాళ్ళ పేరున ఉంటాయి కదా, వాళ్ళ పేరున ఉంటాయి. నేను చనిపోయినా ఇంకెవరు చనిపోయినా వాళ్ళ పేరున ఉంటాయి. అలాగా ఆ మెమోరియల్గా ఉంటాయని నాకు అనిపించింది. ఓకే, వాక్యంలోకి వెళదాం. 2 వారాలుగా మనం ఒక అంశాన్ని బోధిస్తున్నాం. ఎందుకు మనకి శోధనలు వస్తాయి ఈరోజు? ఎందుకంటే హౌ టు విన్ ద టెంప్టేషన్. ఈరోజు నా అంశం ఏంటంటే వచ్చిన శోధన ఎలా గెలవాలా. నేను వాక్యం చదివినప్పుడు, వాక్యం మీకు చెప్పాలన్నప్పుడు చాలా ప్రయాసపడతాను. వారమంతా బుర్రలో ఒక సబ్జెక్ట్ పెట్టుకొని సమయం ఉన్నప్పుడంతా దాన్ని స్టడీ చేసి, బైబిల్ స్టడీ ఎంత చేస్తానో బుర్రలో ఆలోచనలు అంత ఉంటాయి. శోధన అనేది సహజం, ప్రతి మనిషికి వస్తుంది. కొంతమందికి శరీర సంబంధంగా వస్తుంది, కొంతమందికి ఆర్థిక సంబంధంగా వస్తుంది, కొంతమందికి ఆరోగ్య సంబంధంగా వస్తుంది, కొంతమందికి కుటుంబ పరంగా పిల్లలు భార్య భర్త వ్యక్తిగతంగా కొన్ని శోధనలు వస్తూనే ఉంటాయి. ఎవరికి వస్తాయంటే విశ్వాసులకు కూడా వస్తాయి. ఏ విశ్వాసులకి వస్తాయంటే భక్తులకు కూడా వస్తాయి. ఎటువంటి భక్తులకు వస్తాయంటే ప్రార్థనాపరులైన భక్తులకు కూడా వస్తాయి. చాలా మంది అనుకుంటారు ప్రార్థన చేస్తే శోధనలు రావు కావాలా, కష్టాలు రావు కావాలా అని అనుకుంటారు చాలా మంది. గడిచిన దినాల్లో మనం చేసుకున్నాం. వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు కానీ వీని యందు దేవుని క్రియలు, అంటే వాడు
శోధన వచ్చిందంటే వీడు పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీడు ప్రత్యక్షపరచబడ్డానికి వచ్చాయి. శోధన ఎందుకు వచ్చిందంటే వాళ్ళు మంచోళ్ళే, కానీ దేవుని క్రియలు వాడి ఎందుకు ప్రత్యక్షపరచబడ్డానికి వాడికి శోధన వచ్చింది. రెండవది, దేవుడు ప్రేమించిన లాజరు కుటుంబం మంచి ప్రార్థనా పరులైన కుటుంబం. పెళ్లి కొరకు దాచుకున్న డబ్బంతా కూడా యేసు ప్రభు పాదాల మీద పోసింది. అత్తరు కొనేసి, అమ్మా మీరు కొంచెం కుర్చీలో వేసుకొని కూర్చోండి, ఎవరైనా వస్తే లేదురు, కానీ పాపం అలాగా ఉన్నారు, బెంచీలో కుర్చీలు వేసుకొని కూర్చోండి ఎవరైనా వస్తే. ఎందుకంటే మీరు అలా కూర్చుంటే నాకు కొంచెం ఇబ్బంది కదా, ఎంతసేపు అలా కూర్చుంటారు. ఎవరైనా వస్తే అప్పుడు వారికి దారి చూపిద్దరు. కనుక అప్పటికీ వాళ్ళు యేసుప్రభు కబురు పెట్టినప్పుడు పెట్టారు, నువ్వు ప్రేమించి ఉన్న లాజరు రోగి అయి ఉన్నాడు. అంటే దేవుడు అక్కడ అంటున్నాడు, రే బాబు, వాడు చనిపోవడానికి జ్వరం రాలేదు, కానీ దేనికి వచ్చింది? దేవునిని మహిమపరచడానికి వచ్చింది. వాళ్ళు తప్పు చేయలేదు, పాపం చేయలేదు. నాకంటే చాలా ఇష్టం ఆ కుటుంబం అంటే. నిన్ను ప్రేమించే కుటుంబం, నన్ను ప్రేమించే కుటుంబం. నాకు వారు దాచుకున్న డబ్బంతా ఇచ్చేశారు. పేదోళ్ళైనా సరే, ఆ అమ్మాయి ఎంత మంచిదా అంటే మరియా, తన పెళ్లి కొరకు దాచుకున్న డబ్బంతా కూడా, అత్తరంతా కూడా నా కాలు మీద పోసింది. అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళందరే, పొరపాటు చేస్తున్నావు అమ్మాయి, పొరపాటు చేస్తున్నావు, తప్పు పని చేస్తున్నావు, అది అన్ని పేదలకు ఇస్తే మంచిది కదా అంటుంది. మార్త ఏం చేసిందంటే, యేసుప్రభు వస్తే అటోలకి ఇటోలకి, ప్రక్కనోళ్ళకి, ఇక్కడోళ్ళకి అక్కడోళ్ళకి అడిగి మంచి భోజనాలు పెట్టేది. అయినా సరే దేవుడు వాళ్ళ ఇంట్లోకి మరణం ఎలా చేశాడు. ఇవన్నీ వింటుంటే నీకేమనిపిస్తుంది? క్రైస్తవులకు శోధనలు వస్తాయా రాదా? గట్టి చెప్పండి, మీకు వస్తాయా రావా? ఎలా శోధనలు వస్తాయో తెలుసా? ఇలా శోధనలు వస్తాయి, ఇటువంటి కష్టాలు వస్తాయి. దేవుడు స్వయంగా పంపించాడు, బోట్ ఎక్కించి ప్రార్థన చేసి, అయ్యా నేను వెనకొస్తాను, మీరు ముందెళ్ళండి, అయ్యా మీరు ముందెళ్ళి అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేయండి, లైటింగ్ ఏర్పాటు చేయండి అంటే, అప్పుడు లైట్లు లేవు కనుక మామూలుగా మా పిల్లలకి ఎలాగ మేము పంపిస్తామో ఈ రోజుకి ఏర్పాటు చేయడానికి నిన్నంతా, మొన్నటి నుంచి కన్నపాస్టర్ గారు వీళ్ళు బొర్ర బదలు కొట్టుకున్నారు. నిన్నంతా రెస్ట్లెస్. తెలుసా మీకు? రాత్రి ఎంతవరకు ఉన్నారయ్యా మెలకువగా? ఇంచుమించుగా 11:30, 12 అయిపోయింది. నా భార్య అంటే ఇంకా ఆయన పడుకోలేదండి అని, ఇంకా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని, మైక్ ఏర్పాటు చేసుకొని, అప్పుడు అనిపించింది, ప్రభా నాకు మంచి కొడుకునిచ్చావు నాయన, సంఘాన్ని గురించి పట్టించుకొని కొడుకునిచ్చావు అని నాకు మనసులో అనుకున్నాను. అంత పిల్లలు, మా హాస్టల్ పిల్లలు, పాత్రలు వచ్చి ఇవన్నీ ఏర్పాటు చేసి ఎక్కడ ఎలా పెడితే బాగుంటుంది, మీద నుంచి ఇవి తెచ్చి మీదంతా రేకులు ఇప్పేశారు. పాపం ఎండలో పనిచేశారు, తెల్లవారంతా పనిచేశారు, సాయంత్రం అంతా పనిచేశారు, ఇవంతా చేశారు. యేసు ప్రభు కూడా వాళ్ళకి ముందు పంపించి, ఆ మీటింగ్ ఏర్పాట్లన్నీ చేయండి అయ్యా, ప్రసంగం టైంకి నేను వస్తానని గుడ్ బై చెప్పి, వెళ్ళండి త్వరగా వెళ్ళిపోండి మీరు అని తొందర పెట్టాడట. అక్కడ తొందరగా మీరు వెళ్ళిపోండి అని. తొందరగా వెళ్ళిపోయినాడు. ఆయన తోడుగా ఉండాలి కదా. వెళ్ళిపోయినాడు. అది పంపించేసి ఆయన వెళ్ళిపోయిన పడవ మీదకి ఏం పంపించాడు? తుఫాను పంపించాడు. ఆ తుఫానికి వాళ్ళు బెదిరిపోయారు, జడిసిపోయారు, అదిరిపోయారు. కష్టమైపోయింది. కానీ దేవుడు విడిచిపెట్టాడు, వాళ్ళని విడిచిపెట్టలేదు. కష్టాలు ఎందుకు పంపిస్తాడంటే ఆయన సంపూర్ణతని, ఆయన పరిపూర్ణతని మనం తెలుసుకోవడానికి. చాలాసార్లు మన పిల్లలు ఫెయిల్ అయిపోతుంటారు పరీక్షలు. మన ఇంట్లో కష్టాలు జరుగుతుంటాయి. మనం ఊహించని విధంగా మనం తొందరపడి చేసిన కొన్ని పనులకి
తొందరపడిపోయి ఎక్కిపోయారు వీళ్ళు. కొన్నిసార్లు కష్టాలు వస్తుంటాయి. వచ్చినంత మాత్రాన దేవుడే చేశాడని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు దానికి ఏదో ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఈరోజు నా అంశం ఏంటంటే, ఈ శోధనలు వచ్చినప్పుడు ఎలాగ దాన్ని జయించగలం. త్వరగా ప్రభరాత్రి భోజనం ఉంది కనుక మనం చదువుతాం, నేర్చుకుందాం. ఈరోజు నా అంశం హౌ టు విన్ ద టెంప్టేషన్. ఏ విధంగా శోధన వచ్చినప్పుడు ఏ విధంగా దానిని జయించగలం. గడిచిన దినాల్లో నుంచి నేర్చుకున్న పాఠాలు. శోధన రావడం సహజం. శోధన అనేది అందరికీ వస్తుంది. క్రైస్తవులకి వస్తుంది, నాన్ క్రిస్టియన్స్కి వస్తుంది, భక్తులకి వస్తుంది, భక్తిహీనులకి వస్తుంది, ప్రార్థనా పరులకు వస్తుంది, ప్రార్థన చేయని వారికి కూడా వస్తుంది. కానీ దాంట్లో దేవుడు ఆ శోధనను జయించడం కూడా కొన్ని మార్గాలు ఏర్పాటు చేశాడు. మనం దాన్ని కొన్ని నేర్చుకుందాం. మీరు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. ఇక్కడ ఒక రూల్ పాస్ చేశాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఇక్కడ ఒక రూల్ పాస్ చేశాడు. సాధారణం శోధన రావడం అనేది ఏంటట? సాధారణం. నువ్వు ఇంటి దగ్గర నుంచి ప్రార్థన చేసుకొని బయలుదేరుతావు, ఎండలో బాగా తిరుగుతావు, ఆటోమేటిక్ గా మోషన్స్ అవుతాయి, తలనొప్పి వస్తుందా రాదా? మరి ప్రార్థన చేసుకొని వెళ్ళావు కదా, రాకుండా మానేస్తుందా? వస్తుంది. ఎండ యొక్క సహజమైన లక్షణం ఏంటంటే వస్తుంది. పరీక్ష బాగా రాయకుండా మీ అమ్మగారు మా అమ్మగారు అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభువా కుర్రోడు పాస్ చేయనాయనని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీకు ప్రార్థన చేసి పంపిస్తారు. పరీక్ష పాస్ అవుతావా? చెప్పండి, పాస్ అవరా? ఏం ప్రార్థన చేశారు కదా. ఎందుకంటే ఫీల్ లేని విశ్వాసం వృత్తం. ప్రార్థన చేసినంత మాత్రాన పాస్ అవ్వరు. అలాగే ఒక్కడే మన చర్చిలో పాస్ అయ్యాడు. ఎవడు? మన ప్రేమ కుమార్. కానీ ఈసారి దెబ్బ కొట్టాడు పాపం. ఏమరా అంటే ఆడు చెప్పింది నాకు అర్థం కాలేదండి, అంతమందికి ఎలా చెప్పేస్తాడు ఒక్కడు అని అంటున్నాడు. మరి ఇప్పుడు ఈడు తప్పండు అంతమందికి ఎలా కొట్టేస్తాడు, ఎప్పుడు అలా చెప్పేస్తాడండి. ఆహా, చూసారా, అంతమందికి ఎలా చెప్పేస్తాడండి ఒక్కడు అని అన్నాడు. అంటే ఆడితే తప్పులేరు, నీకు తప్పు కాదు. కనుక ఆడి చెప్పడంలో నీకు అర్థమైనట్టు చెప్పలేదు. కనుక సాధారణం ఏంటంటే శోధన రావడం సాధారణం. కానీ అక్కడ ఒక మాట ఇచ్చాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఏది మీకు సంభవింపలేదు. అంటే మనిషికి ఏ శోధనలు వస్తాయో అదే వచ్చాయి, మీకు సంభవించలేదంటే అర్థం ఏంటంటే మనిషికి కలిగిన శోధన తప్ప నీకే శోధన రాదండి. ఇది వాక్యం చెప్తున్నదంటే దీన్ని ఎవరూ మార్చలేడు.
దీన్ని ఎవరూ మార్చడానికి లేదు. మరి ఏ శోధన రాదు. కొరింథీ సంఘానికి చెప్తున్న సత్యం ఇది. సాధారణంగా మనిషికి కలిగిన శోధన తప్ప మరి ఏ శోధన నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా. మళ్ళా రెండో క్లాస్ పెట్టి చెప్తున్నాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యాడు. ఇక్కడ చూడండి, సాధారణంగా మనిషికి వచ్చిన శోధన నీకు వస్తుంది. రెండవది, ఆ శోధన కూడా నువ్వు సహించగలిగినంత, అంటే నీ స్థితికి మించిపోయినంత శోధన రాదు. అది వచ్చిందంటే అది ఎక్కడ నీ పొరపాటే. దేవుని ద్వారా ఒక మనిషికి శోధన వచ్చిందంటే, నువ్వు సహించగలిగినంత మించి వచ్చిందంటే అది ఎక్కడో నువ్వు పొరపాటు చేసావు. ఎక్కడో నువ్వు పొరపాటు చేయకుండా దేవుడి మీద తోసి వద్దు. దేవుడు ఎట్లా చేశాడు? దేవుడు ఒక మాట చెప్పాడంటే వాక్యం చెప్తున్నాడు, డిఎస్ వేసుకోమని చెప్పడం లేదు. సాధారణంగా మనిషికి కలిగిన శోధనే వస్తుంది. నువ్వు ఆ శోధన కూడా మనిషికి సహించగలిగినంత శోధనే వస్తుంది. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గాన్ని చెప్పాడు. మనిషికి, క్రైస్తవుడికి కలిగే 3 మార్గాలు చెప్పాడు. శోధన నీకు రాక తప్పదయ్యా. ఏదో ఒక శోధన వస్తుంది. అది డబ్బో, ఆరోగ్యమో, కష్టమో, లేకపోతే ఏదో ఒక శోధన రాక తప్పదు. ఆ శోధన కూడా నువ్వు సహించగలిగినంతే వస్తుంది. నీ బుర్ర మీద ఏదో పెట్టుకొని నేను సహించలేను అనుకుంటా తప్పది. అది దేవుడిచ్చింది కాదు. నువ్వేదో చేసుకున్నావు, నువ్వేదో పెట్టుకున్నావు, నీ వ్యక్తిగతంగా నువ్వేదో పాడైపోయావు, కానీ అది దేవుడిచ్చింది కాదు. ఇది కత్తండి. నేను టక్కని తీసుకొట్టాను, ఏమైపోయింది? నా చెయ్యి ఇరిగిపోయింది. ఇది నేను పెట్టిన శోధన, దేవుడిచ్చిన శోధన? తెలియకుండా ఇక్కడ కత్తి ఉంది. నేను ఇలా అన్నాను, ఇది నా పొరపాటు వల్ల కాదు కనుక దేవుడు దీంట్లో నుంచి రక్షిస్తాడు. నేను ఒక బాటిల్ వేసుకున్నాను, మందు బాటిల్, 120 150 ఇచ్చి కత్తేట్రా అని ఇలా కొట్టాను అనుకో, నాకేమవుతుంది? అది నా చెయ్యి తినేస్తుంది. అది నేను సహించగలిగినంత కాదు. నా ఒళ్ళు కొవ్వెక్కి నా భవనం నా ఇల్లు బాగా పనిచేసి ఇలా కొడతాడు. అంటే నాకు నగవెక్కి చేసిన పనిది, నేను చేసిన పొరపాటు వల్ల వచ్చినట్టు శోధనది. నువ్వు సహించగలిగినంతదే వస్తుంది. మళ్ళా చివరికి అంటున్నాడు, నువ్వు సహించగలిగినంత వచ్చినా దాని నుంచి సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గం ఇక్కడ పొరపాటు చేస్తాను. దేవుడు అవకాశం ఇస్తాడు నీకు, కానీ దాన్ని విడిచిపెట్టవు. నువ్వు తప్పించుకునే మార్గం ఇచ్చిన విడిచిపెట్టవు. ఇది పొరపాటు అంటాను నేను. పొరపాటు చేయడం తప్పే. ఆ పొరపాటుని గమనించిన తర్వాత దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయు. అయ్యో నేను పొరపాటు చేశాను, నేను పొరపాటు చేసి దేవునికి దూరం అయిపోయాను, నేను నా అహంకారంతోనూ, నా బుద్ధి లేనితనంతోనూ, నా జ్ఞానహీనతతోనూ నేను పొరపాటు చేశాను, ఇంకా దాని విషయం ఎత్తకూడదు, దాని దగ్గరికి వెళ్ళకూడదు, దానికి పట్టించుకోకూడదు అనే ఉద్దేశంతో మనం వెళ్లకుండా ఉంటే దేవుడు నన్ను రక్షిస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగా. కానీ దాన్ని పట్టుకొని వేలాడితే దేవుడు నిన్ను క్షమించడు. దేవుడు ఏం చేస్తాడంటే సహించగలిగినంత మార్గం నీకు ఇచ్చినప్పుడు దాన్ని కేర్ నాట్ అంటే విడిచిపెట్టేస్తాడు. నేను విడిచిపెట్టేస్తాడు. నువ్వు ఫెయిల్ అయిపోతావు. నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అయిపోతావు. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దావీదు తప్పు చేశాడు. దావీదు తప్పు చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాడు. సొలొమోను తప్పు చేశాడు, క్షమాపణ అడగలేకపోయాడు. బైబిల్లో చాలా మంది, సంసోను తప్పు చేశాడు, చివరి వరకు అవకాశాలు ఇచ్చినా దాన్ని క్షమాపణ అడగలేకపోయాడు, చచ్చిపోయాడు ఆఖరికి. ఈరోజు కక్షతోటో క్రోధంతోటో
మన తప్పుని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడక దానిలో పట్టుకొని పీడిస్తుంటాం మనం. అప్పుడే మన జీవితం నాశనం అయిపోతుంది. శోధనలో ఉండే ఈ టెంప్టేషన్ జయించకపోవడానికి కారణం మన మనోగర్వం, మన యొక్క పనికిమాలిన తత్వం. దేవుడు అవకాశాలు ఇస్తాడు, దేవుడు అవకాశాలు కల్పిస్తాడు. ఇక్కడితో ఆపే, ఇక్కడతో ఏదో పొరపాటు అయిపోయి ఇక్కడతో బ్రేక్ వేసే. కానీ మనం బ్రేక్ అయ్యకుండా ముందుకు వెళుతుంటే పాడైపోతుంటాం, పతనం అయిపోతుంటాం. కానీ దేవుడు వాక్యానుసారంగా కొన్ని అవకాశాలు కల్పించాడు. వాక్యానుసారంగా హౌ టు విన్ ద టెంప్టేషన్. నేను మళ్ళా సబ్జెక్ట్లోకి వస్తాను. ఇది ఉపోద్ఘాతంగా చెప్పాను. మొట్టమొదటిది మళ్ళా చూడండి, జేమ్స్ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చదువుతాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ప్రియులారా, అబ్రహాముకు ఒక శోధన వచ్చింది. ఏంటి ఈ శోధన అంటే స్పిరిచువల్ టెంప్టేషన్. దేవుడే ఇచ్చాడు కొడుకుని. ఒకరోజు దేవుడే పిలిచి, అబ్రహాం నీ కొడుకుని నాకు బలి అర్పించేయాల. అబ్రహాం కిక్కుమని మాట్లాడలేదు. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మనం విని మన టాలెంట్స్ ని, మన తెలివితేటలు ఉపయోగిస్తాం. దేవుడు వాక్యానికి లోబడిన ప్రతివాడు కూడా పాడైపోతాడు. రాత్రి మేము ఒక వివాహ 25 years యానివర్సరీకి వెళ్ళాం. నేను, పాస్టమ్మ గారు, కన్న పాస్టర్ గారు, రాజు పాస్టర్ గారు అందరూ వెళ్ళాం. ఆ అబ్బాయి మా హాస్టల్లోనే చదివాడు. అక్కడికి వెళ్ళాం. నేను ఏం వాక్యం చెప్దామని చెప్తుంటే ఫెయిల్ అయిపోయిన ఒక జంట, సక్సెస్ఫుల్ గా నడిచిన ఒక జంట, 2 జంటల గురించి అక్కడ మాట్లాడాను. ఆ మాట్లాడినప్పుడు నాకు విచిత్రమైనది ఏంటంటే, అననీయ సత్పేర, ఒబెజ్జా భార్య, ఈ రెండింటి గురించి వాళ్ళకి చెప్పాను. అననీయ సత్పేర దేవుని వాక్యం విన్నారు. ఏంటని? పేతురు చెప్పాడు, రేపు మీ ఆస్తంతా అమ్మేసి, అప్పటికి ఆ ఆచారం ఆస్తంతా అమ్మేసి దేవుని తెచ్చిచ్చేయండి అని సంఘం అంతా ఇచ్చేసారు. అననీయ సత్పేర ఏం చేశారంటే, ఇవ్వలేమండి అని చెప్పలేకపోయారు. పేతురు అడుగుతాడు, ఎంతకే ఉన్నారా మీరు అని అంటే ఏం చెప్తాడు? ఎంతకే మేము అన్నిటిమై. ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడలేదో వెంటనే చచ్చిపోతాడు. భార్య వస్తాడు వెంటనే, అమ్మా ఎంతకే అమ్మితునని మీ ఆయన చెప్పాడు, అవునా అది కరెక్టే అని అంటే, ఎస్ కరెక్టే అన్నది. ఆయన చచ్చిపోయాడు. అదే ఒబెజ్జా గురించి మీరు వింటే, ఒబెజ్జా ఒక రాజు దగ్గర పనిచేస్తూ, ఒక రాజుగారి యొక్క రాజ్యంలో ఉంటూ, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఆయన ప్రాణాన్ని కాపాడుకోకుండా 100 మంది సేవకుల్ని రాజుగారికి తెలియకుండా గుహల్లో పెట్టి పోషించి పెంచాడు. పెంచినందుకు దేవుడిచ్చే బహుమానం ఏంటంటే 3.5 సంవత్సరాలు ఆ కరువు కాలంలో ఆయన బ్రతికించాడు. అంతేకాదు, ఆయన చచ్చిపోయిన ఆ కుటుంబానికి సంరక్షణకర్తగా ఉండి ఆ బిడ్డలను నడిపించాడు. దేవునికి స్తోత్రం. వాక్యం విన్నారు, వాక్యం వినలేదు. వాక్యం విన్న కుటుంబాన్ని దీవించాడు, వాక్యం వినని కుటుంబాన్ని ఇమ్మీడియట్ గా పాడు చేశాడు. లోతు దేవుని మాట వినలేదు. 2 అన్నదమ్ములే, 2 సొంత బంధువులే. అయ్యా నువ్వు వెళ్ళొద్దయ్యానన్నా లోతు వినలేదు. అబ్రహాం మాత్రం ఉండిపోయాడు. బలిచ్చిమంటే కిక్కును మాట్లాడకుండా బలి కొరకు తీసుకెళ్ళిపోయాడు. భార్యకు కూడా చెప్పలేదు, తీసుకెళ్ళిపోయి బలివ్వడానికి మొదలు పెట్టాడు. మీరు చెప్తే తర్వాత చరిత్ర మీరు చూస్తే ఆ ఇస్సాకే ఈ రోజు సర్వలోకానికి, సర్వ సృష్టికి వేరుగా తయారయ్యాడు.
ఈరోజు నీకు, నాకు, మనందరికీ, యావత్ ప్రపంచానికి వేరు ఎవరంటే ఆ ఇస్సాకే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడయ్యాడు. శోధనలో కూడా, కష్టంలో కూడా ఒక ప్రక్కన ఏడుపు ఎంత వచ్చి ఉంటుందో, దుఃఖం ఎంత వచ్చి ఉంటుందో. సొంత కొడుకుని కాలు చేతులు కట్టి కత్తిల మీద పేర్చి కత్తితో నరకడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ తండ్రి మనసు ఎంత విలవిలలాడిపోయి ఉంటుందో. ఆ కొడుకు అడుగుంటాడు, డాడీ కాలు కట్టేస్తున్నారు ఇద్దాడంటే. అటువంటి కొడుకులుంటే ఎంత బాగుంటుందో తండ్రికి. తండ్రికి నిదేత చూపించిన కొడుకు తండ్రి చెప్పిన మాటకి, నాయనా నిన్ను చంపేస్తానురా, ఎందుకంటే దేవుడు నీకు 100 సంవత్సరాలు పిలిచాడు, అదే దేవుడు ఇప్పుడు నేను చంపమంటున్నాడు, తనకు బలిగా ఇచ్చిమంటున్నాడంటే ఆ కొడుకు కిక్కుమనలేదు. అటువంటి కొడుకులు కలిగిన తండ్రులు ప్రపంచాన్ని ఏలే సామ్రాజ్య చక్రవర్తులు అయిపోతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లిదండ్రులు చెప్పింది చేయకుండా, తల్లిదండ్రులకు నచ్చని పనులు చేస్తూ, తల్లిదండ్రుల్ని కన్నీటిమయులుగా చేస్తూ తల్లిదండ్రులకు విరోధులైపోతున్నారు. తల్లిదండ్రుల్ని నాశనం చేసే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఒక్క విశ్వాసం ద్వారా తనకొచ్చిన శోధనని జయించాడు. శోధన రాదని చెప్పలేదు కానీ శోధనలో ఆయన విశ్వాసం ద్వారా జయించాడు. అందుగురించే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన పేరుంటది. అందుగురించి ఆయనకు ఒక పేరు పెట్టారు, ఆయన విశ్వాసులకు తండ్రి. విశ్వాసాన్ని గురించి చెప్పాలంటే ఆయన పేరు చెప్పకుండా ఏ పాస్టర్ గారు, ఎవరు కూడా ఆయన పేరు చెప్పకుండా విశ్వాసాన్ని గురించి చెప్పరు. అంతేకాదండి, దేవుడు ఒక పేరు పెట్టాడు ఆయనకి, ఈయన నా స్నేహితుడు. దేవునికి స్తోత్రం. దేవునికే స్నేహితుడు అయిపోయాడు. స్నేహితులు ఎప్పుడు కష్ట సుఖాలు పంచుకుంటారు. స్నేహితులు ఎప్పుడు అని ఉంటాడు, దేవుడు అని ఉంటాడు. అబ్రహాం, ఎంత ధైర్యం అయ్యా నీకు, నేను చెప్పిన పని ఎలాగంటే, అప్పుడు అబ్రహాం అని ఉంటాడేమో, దేవా నీ మనస్సు ఎరిగిన వాడును, 100 సంవత్సరాలప్పుడు పిల్లడినిచ్చి నా పిల్లడిని చంపేస్తావా? నాకు నీ మనస్సు తెలియదా? 100 సంవత్సరాలప్పుడు ఇచ్చిన బిడ్డడిని నువ్వు తీసుకెళ్ళిపోతావా? నాకు నీ మనస్సు తెలుసయ్యా. ఎంత క్లోజ్గా మాట్లాడుకొని ఉంటారా, ఎంత క్లోజ్గా ఒకరితో ఒకరు సంబంధించుకుంటారా. ప్రియులారైనానంటాను, దేవునికి మనం స్నేహితులం అయితే, దేవునికి మనం మిత్రులం అయితే మన సంభాషణ వేరుగా ఉంటుంది, మన యొక్క స్నేహబంధం వేరుగా ఉంటుంది. ఈరోజు చాలా మందికి దేవునితో స్నేహం తక్కువగా ఉంటుంది, మనుషులతో స్నేహం ఎక్కువ ఉంటుంది. అంతేకాదండి, అక్కడ చదువుతాడు చూడండి, చదువమ్మా. తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు. విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి, శోధనలో విశ్వాసము ద్వారా ఆయనకి క్రియల ద్వారా కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను, లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఎక్కడ చదువుతున్నా నువ్వు? 20 అమ్మా, 1 కొరింథీ 10వ అధ్యాయమనే. అప్ప 1 కొరింథీ 10వ అధ్యాయము నేను చదువుతాను, 16వ వచనం నుంచి చదువుతాను. నేను 16వ వచనం నుంచి చదువుతాను. మనము దీనిని ఆస్వాదించము పాత్రలోనిది తాగినప్పుడు. ఇక్కడ పాత్రలో అంటే ఇక్కడ యేసు ప్రభు రెండిటి గురించి చెప్పాడు.
విశ్వాసాన్ని గురించి చెప్పి ఇక్కడ దేవుని శరీరాన్ని గురించి చెప్పాడు. బాబు ఇక్కడికి వచ్చి ఆపు.
11 వచనాలు. నా సహోదరులారా, నా బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. శోధనలు వచ్చినప్పుడు సహనం కావాలండి. శోధనలు వచ్చినప్పుడు సహనం కావాలా. శోధనలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. యోబుకు వచ్చే శోధనలు మనకు గాని వస్తే ఖచ్చితంగా ఉరేసుకొని చచ్చిపోతాం. ఆయన బతికుంటుండగానే పిల్లలందరూ చచ్చిపోయారు. ఆయన బతికుండగానే ఆస్తంతా పోయింది. కానీ యోబు దేవుణ్ణి అంగీకరించాడు గనక, యోబు దేవునికి సంపూర్తిగా సమర్పించుకున్నాడు గనక యోబు యొక్క సహనాన్ని గురించి చెప్తూ అంటున్నాడు. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. చదువమ్మా. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని. యోబు గురించి చెప్తూ ఒకే రోజు ఒక్క గంటలో మొత్తం యోబు కోటీశ్వరుడు బికారైపోయాడు. మీరు మొదటి అధ్యాయం చూస్తే ఒకే రోజు, పోనీ దఫదఫాలుగా ఆస్తి పోయిందంటే పోనీ అర్థం ఉంది. ఒకే రోజు కోటీశ్వరుడు వికారైపోయాడు. కానీ యోబు సహనం ఎంత గొప్పదే. చివరికి కట్టుకున్న భార్య కూడా ఏమన్నదంటే, చచ్చిపోవా యోబు, నువ్వు దేనికి పనికొస్తావు, నాకు పనికిరావు, పైసా సంపాదన లేదు. చాలాసార్లు భార్యలు భర్తలు ఇలాగ అంటుంటారు దేని పనికి వస్తావయ్యా, దేనికి పనికి వస్తావు, నువ్వు చస్తే బాగున్ను అని అంటారు. ఆదాయం లేని భార్యలను కూడా చాలామంది భర్తలు, భార్యలు ఇలాగే అంటుంటారు. కానీ యోబు భార్య అంటున్నా, భర్త అంటున్నా అలాగే సహనంతో, ఓర్పుతో సహించాడు. చివరికి ఏం చేశాడు తెలుసా? యోబు 2 ఆస్తిని సంపాదించగలిగాడు. దేవునికి స్తోత్రం. హౌ టు విన్ ద టెంప్టేషన్. అబ్రహాము సర్వలోకాన్ని సంపాదించాడు. యోబు పోగొట్టుకున్న దానికి జాగ్రత్త. మీకు రావని చెప్పడం లేదు, నాకు రావని చెప్పడం లేదు. మనందరికీ శోధనలు తప్పవు, మనందరికీ కష్టాలు తప్పవు, మనందరికీ బాధలు తప్పవు. కొన్నిసార్లు ఎంత ఏడ్చినా కన్నీళ్లు కారుతూనే ఉంటాయి. ఒంటరిగా ఉండి కొన్నిసార్లు చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది, అది తాగేస్తే బాగున్ను, ఊరేసుకుంటే బాగున్ను అని అనిపిస్తుంటది. నో. దేవుని పిల్లలను ఊరేసుకుంటే డైరెక్ట్గా నరకం వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా చావనే మాట మన నోట్లోంచి రాకూడదు. మీకు చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనకు మనం చస్తే ఎంత బతుకు వేస్ట్, నరకం వెళ్ళిపోతాం. దేవుడు మంచి జీవితం ఇస్తాడు. సహనం కలిగి జీవించండి. శ్రమలలో సహాయం చేసే దేవుడు ఉన్నాడు, ఆదరించే దేవుడు ఉన్నాడు, బాధలు తీర్చే దేవుడు ఉన్నాడు, బాగు చేసే దేవుడు ఉన్నాడు, మేలు చేసే దేవుడు ఉన్నాడు. ఎప్పుడు కూడా నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నేను నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు. యోబు ముసలోడైపోయాడు. కానీ ఆయన పోగొట్టుకున్న దానికంట 2 ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఇంకా మరొక విషయాన్ని అదే వచనాల్లో చెప్తున్నాడు. అంతేకాదు 5వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. 5వ అధ్యాయము. ఏలియా మనవంటి గల మనుష్యుడే. ఇక్కడ ముగ్గురిని కూడా మనతోనే పోల్చుతున్నాడు. ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే. అంటే అర్థం ఏంటంటే ఏలియాకి మనకి ఏమాత్రం కూడా తేడా లేదు. ఏలియాకి మనకంట కోపం ఎక్కువ, పౌరుషం ఎక్కువ, రోషం ఎక్కువ. రాజును కూడా ఎదిరించేసేవాడు. ఒకరోజు దేవుడిని అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళిపోమంటావయ్యా, మాటకి అక్కడి నుంచి ఎక్కడికి రమ్మన్నావు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోమన్నావు, ఇక్కడేటి తిండి లేదు, తెప్పలు లేవు, చెరువు దగ్గర ఉండమన్నావు, ఎక్కడుంటే ఏటి దొరుకుతుంది అంటావు. ఏలియా వెయిట్ చేయి నువ్వు అన్నప్పటికీ కాకి వచ్చింది, కాకి మాంసం పంపించింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఏలియా ఆ ఊరు వెళ్ళిపోయా, సారేపోతే వెళ్ళిపో,
అంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే దేవా ఎక్కడికి రమ్మన్నావు, ఎక్కడ చూస్తే ఈవిడ చూస్తే పేద విధవరాలు, ఆవిడకే తిండి తెప్పలేవు, ఎక్కడికి రమ్మన్నావేంటి? ఏలియా వెయిట్ చేయి ఏలియా, ఆవిడ ద్వారా నీకు తిండి పెడతాను. అక్కడ కూడా తిండి పెట్టాడు. చాలాసార్లు సేవకులమైన మాకు కూడా కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు బాధపడిపోతుంటాం. ఏంటి బాధ, ఏంటి కష్టం, ఏంటి ఇబ్బంది. మొన్న లోకల్ ఎంఆర్ఓ దగ్గరికి ఏదో చాలా కాలం అయిపోయింది, 15 సంవత్సరాలు అయిపోయి ఉంటుందట. ఎంఆర్ఓని కలిసి ఏదో పని మీద వెళ్తే కూర్చొని చాలాసేపు మాట్లాడి అవి ఇవి కష్టాలతో మాట్లాడితే బుర్ర పిచ్చి అయిపోతుంది ఆయనకి. అటు నుంచి ఒకడు, ఇటు నుంచి ఒకడు, సార్ రాగా మీరు వచ్చారు, మీతో మాట్లాడలేకపోతున్నాను అలాగేలాగా. ఈ కోపం ఎవడి మీద చెప్పేసి కుమార్ సార్ వచ్చారు, నేను ఏం చెప్పను ఈ సమాధానం, ఆయన పని చేసి పెట్టలేకపోతే ఢామ్ ఢీమ్ ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు బయటకు వచ్చి అనుకున్నాను, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడు నాయన, నాకు ఈ టెన్షన్ లేదు, కలెక్టర్ అడుగుతాడని టెన్షన్ లేదు, ఆర్డీ అడుగుతాడని టెన్షన్ లేదు, మా విశ్వాసులకే నేను జడాలి కానీ ఇంకెవరికి లోకంలోన జడ అవసరం లేదు. మా విశ్వాసులు మంచోళ్ళు, వాళ్ళు కూడా నాకెవరు అడగరు. ఏదైనా అడిగితే అయ్యగారు ఇంటికి రాలేదేటి, ప్రార్థన చేయలేదేటి అని అదే అడుగుతారు. అక్కడ ఉన్నంతసేపు ఆయనకు ఒక్క నిమిషం ఈ ప్రక్కన ఆర్డీఓ ఫోన్ చేసి తిడుతున్నాడు, ఈ ప్రక్కన ఎవడో ఒకడు ఫోన్ చేసి తిడుతున్నాడు. ఎంఆర్ఓ అంటే ఒక మెజిస్ట్రేట్, ఒక జడ్జికుండే పవర్స్ ఉన్నవాడు అనుకున్నాను. ప్రభా పాస్టర్ బతికి ఎంత గొప్పది నాయన, మమ్మల్ని కూర్చుని పెట్టి గౌరవించి చేసినప్పుడు అనుకున్నాను. అలాంటిది ఈ ఏలియా కోపం ఎక్కువ, దేవుడి మీద కోపగించుకుంటున్నాడు. ఆ ఏలియా గురించి రాస్తూ ఏలియా కూడా ఎలాంటోడట, మన వంటి స్వభావం గల మనుష్యుడే. మన వంటని తీసి నా అని చెప్పండి. ఏలియా ఎలాంటోడు, నీలాటోడే. నువ్వెప్పుడు ఏడుస్తుంటావు కదా అలాంటోడే ఏలియా. నీకెప్పుడు కోపం వస్తుంది కదా అలాంటోడే ఏలియా. నీకు డబ్బులు లేకపోతే బాధపడతావు కదా అలాంటోడే ఏలియా. నీకు అప్పులు పాలైనప్పుడు కింద మీద అయిపోతుంటావు కదా అలాంటోడే ఏలియా. ఎప్పుడైనా నీ పిల్లలు మీ ఆయన తిడుతున్నప్పుడు కొంచెం బాధపడుతుంటావు కదా అలాంటోడే ఏలియా. ఆయనకి ఎవరు లేరులే, వెనక ముందు ఎవరో లేరు. ఒక తోలు తట్టి మామూలు ఎవడైనా తిండాడితే తిండేద్దాం, సన్యాసి ఆయన. అలాంటోడే ఏలియా. బైబిల్ ఎంత చక్కగా రాసినట్టు ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడు, కానీ ఎంత పవర్ఫుల్ అంటే ఆయన ప్రార్థన చేయగా వర్షింపకుండునట్లు. ప్రియులారా, మొట్టమొదటిది చూస్తే హౌ టు విన్ ద టెంప్టేషన్. దీనికి కారణం మొట్టమొదటిది విశ్వాసం, రెండవది ఓర్పు సహనం, మూడవది ప్రార్థన. మూడవది ఏంటండి? ప్రార్థన. ఏలియా ప్రార్థన చేశాడు. మొదటకు వెళ్ళి చేశాడు, ఆకాశమా ఆగిపో, వర్షం లేకుండా ఆగిపోనంటే వర్షం ఆగిపోయింది. మరలా ఒకరోజు వెళ్ళి చెప్పాడు, వర్షం కింద పడిపోంటే. ఎంత పవర్ఫుల్ అండి ఆయన ప్రార్థనలో, ఎంత పవర్ఫుల్ అండి. అలాంటి పవర్ కానీ మనకు వస్తే ఎంత బాగున్నాం. మన శత్రువులందరి ముందు చెప్పించి ఉందాం. మనం ఏంటి చేద్దాం అంటే అందు గురించి దేవుడు ఇవ్వలేదు. ఓ నాయన వీళ్ళకిస్తే ముందు వీళ్ళకి ఎవరెవరికి పడరో వీళ్ళందరికీ వెనక ముందు చేసేస్తారు కనుక కొంచెం దూరం ఉంచాడు మనకి. కానీ ఏలియా సన్యాసి కనుక దేశక్షేమాన్ని కోరాడు, ప్రజల క్షేమాన్ని కోరాడు, ఆ రాజ్యంలో ఆకలితో ఉన్న ప్రజలను కోరాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇంకా మరొక రెండు ఉన్నాయి. యేసునామము. హౌ టు విన్ ద టెంప్టేషన్. యేసుక్రీస్తు నామాన్ని వాడడం ద్వారా, యేసుక్రీస్తు నామాన్ని పేతురు యోహాన్లు ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ అడుక్కున్న వారు అంటారు, అయ్యా మీ దగ్గర ఏమైనా దొరుకుతుందా? ఆకలితో ఉన్నామయ్యా, కష్టంలో ఉన్నామయ్యా, తిండికి లేదయ్యా, బాధలతో ఉన్నామయ్యా. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో అవి చూస్తుంది. అయ్యా కష్టాల్లో ఉన్నామయ్యా, ఏదైనా దొరుకుతుందా అని అంటే పేతురు అంటాడు, మా దగ్గర వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏంటంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు నామం.
మాకున్నదేంటి? మనకున్నదేంటి? మన బలం ఏంటి? మనకుండే శక్తి ఏంటి? మనకుండే డబ్బు ఏంటి? మనకుండే ఆరోగ్యం ఏంటి? మనకుండే సమస్తము ఏంటి? మన టెంప్టేషన్స్కి విరుగుడా అదే. మన టెంప్టేషన్కి విరుగుడా అదే. కనుక ప్రియులారా, హౌ టు విన్ ద టెంప్టేషన్? విశ్వాసము ద్వారా టెంప్టేషన్ని గెలవగలం. సహనం ద్వారా, ఓర్పు ద్వారా టెంప్టేషన్ని గెలవగలం. ప్రార్థన ద్వారా టెంప్టేషన్ని గెలవగలం. అంతేకాదు, యేసుక్రీస్తు నామము ద్వారా టెంప్టేషన్ని గెలవగలం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. భయపడిపోవద్దండి. గడిచిన 2 వారాలు మనం ఏం చేసామంటే, ఎందుకు శోధనలు వస్తున్నాయి? ఎందుకు శోధనలు వస్తున్నాయి? శోధనలో ఎందుకు మనం పడిపోతున్నాం? మనకెందుకు వస్తున్నాయి? మన దేవుని పిల్లలం కదా, గుడికి వస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, దేవునితో జీవిస్తున్నాం కదా అని అనుకుంటున్నాం. నీకు తెలియకుండానే నీ జీవితంలో చాలాసార్లు తప్పిపోతున్నావు, పడిపోతున్నావు, జారిపోతున్నావు. దేవుని క్రియలను యందు మహిమపరచబడ్డానికి, దేవుని మహిమపరచబడ్డానికి, అంతేకాదు సంపూర్ణమైన, పరిపూర్ణమైన దేవుణ్ణి చూడడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు నీకు ఆయన పంపిస్తున్నాడు, టెంప్టేషన్స్ పంపిస్తున్నాడు. కానీ ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు దానిలో జయించడానికి కావలసిన 4 సూచనలు ఏంటంటే, విశ్వాసము, రెండవది అమ్మా విన్నారా, ఓర్పు, సహనము, మూడవది ప్రార్థన, నాలుగవది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆమె కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, నువ్వు కూడా టెంప్టేషన్లో ఉన్నావేమో, నువ్వు కూడా చాలా బాధల్లో, కష్టాల్లో ఉన్నావేమో. ఇదిగో టెంప్టేషన్కి కారణమైన దాని నుంచి విముక్తి పొందాలనుకుంటున్నావేమో. భయపడిపోవద్దు, నిరుత్సాహపడద్దు, నిరాశ చెందొద్దు. ఇదిగో దాంట్లో నుంచి దేవుడు విముక్తి చేయాలనుకుంటున్నాడు. అబ్రహాముని ఇదిగో జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతాలు చేసే ఒక ఆశ్చర్యకరుడుగా చేశాడు. సకల ప్రజలు ఈ రోజు వరకు ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ప్రియమిత్రుడుగా చేసుకున్నాడు. ఇదిగో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇదిగో మర్చిపోయింది ఏదో మర్చిపోయావు, జారిపోయావు. తిరిగి లేచి నిలబడడానికి నీ శక్తిని నువ్వు అడుగు ఆయనకి. అయ్యా ఇదిగో నేను మళ్ళా విశ్వాసంలో స్థిరపడడానికి, బలపడడానికి శక్తిని దయచేయని ప్రార్థన చేసుకో. నాయన యోబులాగే నాకు సహనం దయచేయి ప్రభా. నా పిల్లలను పోగొట్టుకున్నాను, నా ఆస్తిని పోగొట్టుకున్నాను, నా సమస్తాన్ని పోగొట్టుకున్నాను. నాయనా ఒంటరి అయిపోయాను తెలుసా, నాయన ఒంటరిగా మిగిలిపోయినయ్యా, నాయన ఒంటరిగా మిగిలిపోయాను ప్రభా. నాయన ఎవరు, చివరికి నా భార్య కూడా నాకు దూరం అయిపోయింది ప్రభు. నా భార్య కూడా నన్ను శపిస్తుంది ప్రభా. నాయన ఎవరితో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నాయన కళ్ళు మూసుకుంటే నిద్ర రావడం లేదు. ఇదిగో దిక్కులేని స్థితిలో ఉన్నాను ప్రభా. ఒకానొకప్పుడు కోటీశ్వరుడు, ఒకానొకప్పుడు ధనవంతుడు, ఒకానొకప్పుడు బలవంతుడు. కానీ ఈరోజు నాకెవరూ లేరు నాయన, ఎవరూ లేరు ప్రభా. ఇదిగో ఒంటరి అయిపోయాను ప్రభా, అనాథనైపోయాను ప్రభా. నాయన ఓర్పు ద్వారా నాకు దయచేసి నీ కృప కొరకు వందనాలు. నాయన నాకు యోబు లాంటి ఓర్పు దయచేయి, ఓబు లాంటి శక్తిని నాకు దయచేయి, ఓబు లాంటి సహనము నాకు దయచేయి. సహనముతో నీ వైపు, పందెపు రంగంలో యేసు వైపు చూస్తూ ముందుకు పరిగెట్టడానికి కావలసిన కృప దయచేయి. అలసిపోతున్నాను నాయన, అలసిపోతున్నాను ప్రభువా, అప్పుడప్పుడు అలసిపోతున్నాను తండ్రి. కానీ ధైర్యాన్ని దయచేయి ప్రభా, ధైర్యాన్ని దయచేయి ప్రభా. ఇటు అటు చూడకుండా నీ వైపే చూడడానికి కావాల్సిన శక్తిని దయచేయి. నా సహవాసం,
నా సన్నిధి ప్రభా నీ వైపే ప్రభా, నాకు కావాలి ప్రభా. నీకే వందనాలు, నీకే వందనాలు. ఏలియా నాలాంటి స్వభావం కలిగిన వాడే గాని ఇదిగో ప్రభా బలపరిచి స్థిరపరిచావు, గొప్ప శక్తివంతుడిగా చేశావు. నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు, నీకు వందనాలు. ఏలియా లాంటి ప్రార్థనాపరుడు నాకు చేయి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పేతురు యోహానులాగా నీ నామాన్ని వాడి ప్రభా బలపరిచేవాడుగా నన్ను చేయి ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. బలహీనులమైన మమ్మను బలపరచడానికి నీ వాక్యము ద్వారా నీ శక్తిని మాకు అనుగ్రహిస్తున్నావు. ఇదిగో ప్రభా, బలహీనులమైన మాకు నీ శక్తిని దయచే, నీ బలాన్ని మాకు దయచే. మేము పడిపోకుండా, జారిపోకుండా నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా, నీ బలముతో మమ్మల్ని నింపండి ప్రభా. నాయన అనుకుంటున్నాము ధైర్యంగా నిలబడగలవని అనుకుంటున్నాం, పరిస్థితులు మాకు అనుకూలంగా ఉంటాయని అనుకుంటున్నాం, కానీ జారిపోతున్నాం ఆయన, కూలిపోతున్నాం ప్రభా. నాయన అన్ని తలంచుకుంటూ లొంగిపోతున్నాం ప్రభా. మాకు నీ శక్తిని దయచే, మాకు నీ బలాన్ని దయచే. ఇదిగో ప్రభా, నీ శక్తితో మమ్మల్ని నింపి బలపరిచి భద్రపరిచి, ఇదిగో ప్రభా మేము నీ కొరకు నీ వైపు చూస్తూ ముందుకు పరిగెట్టడానికి సహాయం దయచేయమని. కూడి వచ్చిన ప్రజలందరిని ఆశీర్వదించండి. నువ్వు మాకు ఇచ్చిన మంచి గాలి కొరకు వందనాలు, మంచి వాతావరణం కొరకు వందనాలు. నీకే వందనాలు చెల్లిస్తూ వాక్యం అందరిలో ఫలింపు చేయండి. క్రీస్తు పేర వేడుకొంచున్నాను తండ్రి.